ఆర్ సేక్రెడ్ స్పేస్ అని మనకి హిమాలయ బుక్ వరల్డ్ పక్కన ఉంటుంది, పరేడ్ గ్రౌండ్స్. మన సంగీత్ దాటిన తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ లేన్లో. సో అక్కడ ఎవ్రీ సండే మార్నింగ్ 11 o'clockకి ఫ్రీ స్టోరీ టెల్లింగ్ సెషన్స్ నడుస్తూ ఉంటాయి. ఒక 45 minutes to 1 hour లోపు 3 డిఫరెంట్ స్టోరీస్ అన్నవి నరేట్ చేస్తూ ఉంటారు. ఈ స్టోరీ నరేషన్ ఇచ్చేవాళ్ళు భూమిక థియేటర్ గ్రూప్ వాళ్ళు అనమాట. సో యంగ్ టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ వచ్చి చక్కగా నరేషన్ ఇస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం విన్న కిడ్స్కి కూడా ఇంట్రెస్ట్ కలిగి డ్రామాటిక్స్ ఇట్లాంటి వాటిలోకి వెళ్ళడానికి ఆసక్తి పెరుగుతుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్ కింద ఒక చిన్న స్టోరీ నరేషన్లో క్లిప్పింగ్ని నేను మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ కుక్క కుక్క ఏం చేస్తుంది? కుక్క ఎలా హెల్ప్ చేస్తుంది పిల్లలకి? గార్డ్ ద హౌస్ వుడ్, సారీ అంత రెడీ అవ్వ వుడ్ వుడ్ తీసుకుంటుంది. ఆ వుడ్ చిల్లక నాకు పిల్లక రిలాక్స్ అయ్యేటప్పుడు తన మనసుని జింప చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనోరంజన్ అంటే ఎంటర్టైన్మెంట్. ఓకే, ఇంకా ఫోర్త్ యానిమల్ ఏంటి? yes జాబ్ చేస్తుంది. ఓకే, లోడ్స్ ఇంకా ఇన్ ఏరియాస్ హౌ మైట్ బి హెల్ప్ఫుల్ టు దిస్ ఫార్మర్? yes any ideas of how donkey be helpful for human? Carries loads when this farmer does all the farming work. He harvests it, right? పంట మొత్తం కోస ఆ కోసిన గ్రెయిన్స్ని వాటిని ఆ పల్లెటూరులో ఇంట్లోకి తీసుకెళ్ళడానికి అండ్ ఇంకేమన్నా లగేజ్ ఉంటే వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడానికి క్యారింగ్ కోసం ఈ డాంకీ హెల్ప్ చేస్తూ ఉంటుంది. 4 యానిమల్స్ అని ఒక కోడి, ఒక కుక్క, ఒక చిలక, ఒక గాడిద. ఓకే, సాయంత్రం కూడా ఏం చేస్తాడు రాబర్ట్? చక్కగా చిలక వేసి పడుకుంటాడు. వాడు తెల్లారిన తర్వాత ఫస్ట్ ఎవరు లేపుతారు? రాబీ. కోడి ఏమని లేపుతుంది? నేను కోడిని, చిట్టి కోడిని, నేను కోడిని, చిట్టి కోడి, గింజలు తింటా, గుడ్డు పెడతా, గింజలు తింటా, గుడ్లు పెడతా, తిని గుడ్లు పెడుతూ పుల్లయ్య గారికి సహాయం చేస్తా. నేను కోడిని అనలేదు. మన పుల్లయ్య వేస్తాడు. ఓకే, ఏ కోడి థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ లేపావు, ఇగో నీకోసం గింజలు తెచ్చాను. సో బేసిక్లీ తెలుగులో నరేషన్ జరుగుతూ ఉంటుంది, మధ్య మధ్యలో ట్రాన్స్లేషన్ కూడా ఇస్తూ ఉంటారు అవసరం ఉంటే అక్కడ ఆ రోజున్న కిడ్స్ని బేస్ చేసి. సో ఇది ఆర్ సేక్రెడ్ స్పేస్. ఇక్కడ సెకండ్ సాటర్డే, సండే ఇట్లా కొన్ని డేస్లో అంగడి అని కూడా రన్ చేస్తూ ఉంటారు అన్నమాట. జస్ట్ వాళ్ళది ఆర్ సేక్రెడ్ స్పేస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది, చెక్ చేయొచ్చు. వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. యూజువల్గా పాలు కాచిన తర్వాత పైన మీగడంతా నేను ఒక బాక్స్లో కలెక్ట్ చేస్తూ ఉంటాను ఈ విధంగా. ఫస్ట్ టైం తీసినప్పుడు థిక్గా బాగా వస్తుంది. సెకండ్ టైం కాచుకుంటాం కదా, అప్పుడు మిగతా క్రీమ్ ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఉంటుందో ఇలా ఒక లేయర్ వస్తుంది. దాన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం స్టోర్ చేస్తూ ఉంటాను. నేను 1/2 లీటర్ to 1 లీటర్ పాలు కన్జంప్షన్ ఉంటుంది కాబట్టి ఎంత మీగడ వస్తే ఈ బౌల్ నిండిన తర్వాత నేను దాన్ని కాచుతూ ఉంటాను. సో అలా బౌల్ నిండి
ఒకరోజైతే వెన్నను ఎక్స్ట్రాక్ట్ చేసి నెయ్యి కాచాను. జస్ట్ ఇక్కడ మీకు రాదని కాదు, నా లైఫ్ స్టైల్ని నేను మీతో షేర్ చేస్తాను కాబట్టి ఇక్కడ క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను, చూడొచ్చు. చక్కగా పాలు బాగా మరిగించుకుని సిమ్లో మనం స్టోర్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 4 to 6 hours ఆర్ 8 hours అలాగా మంచి థిక్ క్రీమ్ అయితే వస్తుంది, కంట్రీ డిలైట్ యాడ్లో లాగా. నేనైతే బ్లెండర్ ఉంది, బ్లెండర్తో చేస్తుంటే క్లీనింగ్ ఎక్కువ పట్టేస్తుంది గోడల మీద అలా చింది, ఎందుకంటే నా దగ్గర డీప్ బౌల్ లేదని. సో చక్కగా ఇలాగా మిక్సీలోనే విస్క్ ఆప్షన్ చేసేస్తున్నాను అనమాట. నేను ఎటువంటి కూల్ వాటర్ అవి ఏం యాడ్ చేయను, వెన్నను అందులో యాడ్ చేసి రన్ చేస్తే థిక్గా వచ్చేస్తుంది. ఎక్కువ ప్రొసీజర్ ఏం ఫాలో అక్కర్లేదు. దాన్ని ఇలా చేతిలోకి తీసుకుని బాల్ వచ్చిందా లేదా అని మనము చెక్ చేసుకుంటే చాలు. ఇలా బాల్ రాగానే ఒక్కసారి క్లీన్ చేసుకుందాం, ఎందుకంటే చాలా రోజుల నుంచి స్టోర్ అయింది కదా రెఫ్రిజిరేటర్లో, అందుకని వాటర్లో యాడ్ చేస్తాను రిన్స్ చేయడానికి. అంతే, దాన్ని చక్కగా కడుక్కుని థిక్ బాటమ్ వెజల్ ఏదైనా ఉంటే దాంట్లో మనం ఈ వెన్నపూస అంతా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి తమలపాకో మెంతులో కరివేపాకో మీకు ఏది తెలిస్తే ఆ టిప్ మీరు ఫాలో అయ్యి చక్కగా నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు. థర్స్డే ఫ్రైడే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సాటర్డే సండే. మీరందరూ ఎలా ప్లాన్ చేసుకున్నారు వీకెండ్? నేను చాలా ప్లాన్స్ చేశాను, కాకపోతే ఒకటి కూడా సక్సెస్ అవ్వలేదన్నమాట. మొత్తానికి ఒక బౌల్ నిండా దాచుకున్న వెన్నపూసకి 250 grams ఆఫ్ నెయ్యి అయితే వచ్చింది. ఆ కంటైనర్ యూజువల్లీ 450 grams ml ఆఫ్ గీ పడుతుంది అన్నమాట. సో మొత్తానికి ఒక మాన్సూన్లో పీక్కొచ్చి వేసిన చిన్న వేరు మాత్రమే ఉన్న ఈ కనకాంబరం చెట్టుని ప్లీజ్ అమ్మ బతుకమ్మ అని బతిమిలాడితే మొత్తానికి బతికింది. అసలు పూస్తావా పూయవా అని కూడా అడగలేదు, అప్పుడప్పుడు 2, 3 పూస్తూ ఉండేది. అట్లాంటిది ఇది రెండోసారి చక్కగా ఇన్ని పూలు అయితే పూసింది, పిడికెడు పూలు. నేను దాన్ని అలా వేస్ట్గా వదిలి విత్తనాలు చేయడం అలా ప్లాన్ చేయకుండా దీని మీద నేను పూలు కట్టడం అన్నది ప్రాక్టీస్ చేసుకున్నాను. సో ఫస్ట్ టైం కొంచెం టైం పట్టింది, సెకండ్ టైం ఫస్ట్ టైం దాని మీద కంటే తక్కువ టైంలో చేయగలిగాను. సో నేను కూడా ఈ మధ్య రియలైజ్ అవుతున్నాను, మనకి రాంది అంటూ ఏది ఉండదు, స్లోగా అదే వస్తుంది అని. రోబోటిక్స్ను ఏమంటారు, మన ఏది పెద్ద టఫెస్ట్ థింగ్ అయితే కాదు, రాకెట్ సైన్స్ కదా. మొత్తానికైతే చక్కగా ఇంతింత దండలు అయితే 2 సార్లు వచ్చాయి. ఒకసారి రాముల వారికి, అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి చక్కగా లక్ష్మీదేవికి పెట్టి పూజ చేసుకున్నాను. ఇది ఫస్ట్ పూసిన పూలు. పూలు ఉంటే 6 లోపల దీపం పెట్టి వంట చేసి ఇలా ఉండేదాన్ని కదా. మాకు ఇప్పుడు మార్చ్ నుంచి నేను మెయిడ్ని హైర్ చేసుకున్నా. ఆవిడ 5:15 అలా వచ్చి 6 వరకు ఉండి వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళిన తర్వాత పూజకి అన్నీ ప్లాన్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కూడా కాబట్టి పెద్దగా కుకింగ్ పని ఏమీ లేదు. అండ్ హాఫ్ డే స్కూలే పేరుకి వీక్లో మినిమం 2 days ఆర్ 3 days హాలిడేస్ ఉంటున్నాయి. ఇవాళ అయితే చక్కగా లక్ష్మీదేవి పాదాలు వేసి దాని చుట్టూ ఇలా వేద్దామని ఒక ఆలోచన నేనే చేసి ఈ ముగ్గు నేనే క్రియేట్ చేసుకున్నాను, గూగుల్ అమ్మ సాయం అస్సలు తీసుకోకుండా. స్వస్తికే డిఫరెంట్గా అనిపించింది. మనకున్న ఈ ముగ్గు స్టెన్సిల్లో రివర్స్ పెట్టి వేయాలా కరెక్ట్గా వేయాలా అర్థం కాక చాలాసేపు మా ఫ్రెండ్ కూడా ముగ్గు చూసాక తప్పు వేసావు అని చెప్పిందనమాట. ఇక్కడైతే కామాక్షి దీపం పెట్టుకున్నాను ఫ్రైడే కాబట్టి. రోజు పెడదామంటే అది క్లీన్ అవ్వదు కదా, ఆల్టర్నేట్ డేస్ కుదురుతుంది. దాని బదులు చక్కగా ఫ్రైడే పెట్టుకుంటున్నాను. పువ్వులు మా మేడ్ తీసుకొస్తూ ఉంటుంది, గుప్పెడు పువ్వులు అలా. నాకు ఒక చెట్టు ఉంది కదా, పింక్ మందారాలు, అవి ఇంట్లో ఉన్న చామంతులు ఇవన్నీ కలిపి పూజ అయితే చేసుకుని ఈ పింక్ బేబీ పింక్వి కరివేరు పూలు గన్నేరు పూలతో కనకదార స్తోత్రం చేసుకున్నాను అనమాట. చెప్పాను కదా కనకాంబరాలు లక్ష్మీ అమ్మవారికి పెట్టాను అని. మొత్తానికైతే పూజ అంతా ప్రశాంతంగా ఈ లంచ్ బాక్స్ ప్యాక్ చేసి మా హస్బెండ్ని
ఆఫీస్కి పంపించిన తర్వాత ఈ వీడియో ఎడిట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. లంచ్ ఏం చేశాను అవన్నీ అయితే షేర్ చేయలేదు. సింపుల్ దొండకాయ ఫ్రైకి ఏముందిలే చూపించాలి అని. రెగ్యులరైజ్ చేస్తాను అన్నాను కదా, వీడియోస్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్. ఏదైనా యూస్ఫుల్ ఉంటే తప్పకుండా షేర్ చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే.